మనం ఏం చేస్తామంటే చెయ్యి పార్టీ పరందామయ్య రాహుల్ బాబు వారి దగ్గరికి పోవాలి. ఏ గా మనిషి మన ముచ్చట్లకి ఎందుకవ్వా అని అనేరు. అయ్యో సారు వారు ఏదో కళాపోషణ చూయించిరట, మరి ఆ కళాపోషణ ఏందో మీకు చూయించకుంటే ఎట్లా? మళ్ళీ రాహుల్ బాబు ఫీల్ కాడా? లెక్కకైతే నేననే చెప్పేది ఉండే ఈ ముచ్చట, కానీ అప్పటికే ఆళ్ళు అయిపోయింది. సరే ఇక లేట్ అయినా లేటెస్ట్గా చూడుండ్రి, మీరు చూడుండ్రి. ఆహా రండి 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 దయచేయండి. చూస్తాన్రా శ్రీమాను రాహుల్ బాబు వారు రాయిబరేలిలో ఉన్న కటింగ్ షాపుకు పోయి గడ్డం గీయించుకుంటుండు. అవ చూడవు ఎట్లా మాట ముచ్చట పెడతాండో. ये सारी स्टाइल काटते हो आप? जी जी अभी आजकल यही सब चल रही है. अच्छा. और यहाँ पे आके कहते हैं मुझे ऐसा चाहिए? हाँ ऐसा है. और आपके बाल कौन काटता है? हमारे जो काम करते हैं साथ. और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए सुबह 7 बजे से रात को 8:30 बजे तक. और कैसे सीखे और कितने साल से कर रहे हो? सर जी 2005-6 से कर रहे हैं. अच्छा, दुकान किराए की है? हाँ सर. कितना देते हो किराया? 1500. और कितने लोग काम करते हैं? सर ये 3 लोग काम करते हैं. అయ్యో ఇది కూడా చిత్రమేనా అని అనిపిస్తున్నది కదా, నాకు కూడా గట్లనే అనిపించింది. కాకపోతే ఈడ రాహుల్ బాబు వారి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉన్నదా? అసలు కటింగ్ షాపుకు పోతే మామూలుగా పోయి దన్న ట్రిమ్మింగ్లో గిమ్మింగ్లో వేసుకొని రావచ్చు, కానీ సారు వారు మాత్రము కెమెరామెన్ చుట్టుముట్టు కెమెరాలను పెట్టుకొని గడ్డము తీయించుకుంటా ఆ పనాయనతోని మంచి చెడ్డ మాట్లాడుతున్నాడు. అయితే ఈడ మీకు ఒకటి చెప్పాలొల్లా, మొన్న మన రామన్న ఆటోల ప్రయాణం గట్టి ఆటో డ్రైవర్ల మంచి షెడ్డ అరుచుకున్నాడు కదా. ఫ్రీ బస్సులు చేయబట్టి పాపం డ్రైవర్లు బలిమీటికి పానాలు తీసుకుంటుండ్రు. వాళ్లకు హిమ్మతిచ్చేటందుకు ఆటోల ప్రయాణం గట్టి డ్రైవర్లకు హిమ్మతిచ్చిండు. కానీ అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారోలా, ఏ ఆటోలో పోవాలని అనుకుంటే కెమెరాలు ఎందుకు, ధైర్యం చెప్పాలని అనుకుంటే వీడియోలు ఎందుకు అని ఏమేమో రాగాలు దీర్ఘాలు తీసే. మరి ఇప్పుడు ఈ రాహుల్ బాబు చేస్తున్న కథ ఏందోల్లా, చుట్టుముట్టు కెమెరాలు పెట్టుకోలేదా? మరి ఇదే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడేమంటారో. అందుకే అంటారు కాదు, ఒక ఏలు ఎదుటోళ్ళని చూయిస్తే కడమ 4 ఏళ్ళు మన దిక్కే చూయిస్తాయని. అవునా కాదా?